హలో ఫ్రెండ్స్, అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు మేము మిస్ అవుతున్న ముఖ్యమైన వ్యక్తి మా అమ్మ. మా అమ్మ లేకుండా ఇది 5వ రాఖీ పౌర్ణమి. ముందుగా మా అమ్మకు బొట్టు పెట్టి ఆమె ఆశీర్వాదంతో ఈ రాఖీ పండుగ అయితే స్టార్ట్ చేశాము. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ రాఖీ పండుగ సందర్భంగా మా అక్క వాళ్ళైతే రాఖీ కట్టడానికి వచ్చారు. ముందుగా బొట్టు పెడుతుంది మా పెద్దక్క. రాఖీ పండుగ రోజు రాఖీ కడతా అని చెప్పి పట్టుబట్టి కూర్చుంటుంది. మా అక్క వాళ్ళతో జరుపుకునే పండుగలలో స్పెషల్ పండుగ వచ్చేసి ఈ రాఖీ పౌర్ణమి. ఎందుకంటే వాళ్ళు చాలా స్పెషల్గా నా కోసము మా అన్న కోసమే వస్తారు కాబట్టి ఆ రోజు చాలా బాగా అనిపిస్తుంది మాకైతే. ప్రతి సంవత్సరం మొదటి రాఖీ మా నాన్నకి గట్టయితే రాఖీ పండుగని ప్రారంభిస్తారు మా అక్క వాళ్ళు. ఎందుకంటే దురదృష్టం ఏమిటంటే మా నాన్నకి అక్క చెల్లెళ్ళు ఎవ్వరు లేరు. సో దానికోసం అని ముందు మా అక్కలే కడతారు మా నాన్నకి. రాఖీ పండుగ రోజు అక్క వాళ్ళ ఇంటికి వచ్చి రాఖీ కట్టేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉంటుంది చూడండి. వాళ్ళ కోసం మనం ఎంత ఖర్చు పెట్టినా రాని ఆనందం ఆ రాఖీ పండుగ రోజు వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. మా మిస్సెస్ వర్షన్ అయితే అయిపోయింది. వాళ్ళ తమ్ముడికి ముందేలే రాఖీ కట్టేసి వచ్చింది. ఎందుకంటే పక్కనే వాళ్ళ ఇల్లు కాబట్టి. మా ఇంట్లో మాకు రాఖీ కట్టినప్పుడు మాతో పాటు మా మిస్సెస్ కూడా రాఖీ కడతారండి. ఈ విధంగా అన్ని ఇంట్లలో జరుగుతుందో లేదో అయితే తెలియదండి. కానీ మాతో పాటు మా భార్యలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రాఖీ కట్టినందుకు. చూడండి, ఇది మా పెద్దక్క కట్టిన రాఖీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇవి వచ్చేసి మా చిన్నక్క తెచ్చిన రాఖీలు. ఆమె పాతకాలం పద్ధతిలో తీసుకుంటుంది రాఖీలు. రాఖీ ఫస్ట్ మోడల్ వచ్చేసి ఇదే. రాఖీ కట్టినప్పుడు చేతికి చాలా బాగా కనిపిస్తుంది. ఆ రాఖీ పైన చేతి పైన వాటర్ పడేంత వరకు చేతి పైన చాలా బాగా కనిపిస్తుంది. వన్స్ ఒకసారి వాటర్ పడిందా ఇంకా దాన్ని ఎక్కువ ఉంచుకోలేము. చూస్తున్నారుగా, మా చిన్నక్క కూడా మళ్ళీ మా నాన్నతోనే రాఖీ స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆయన అక్క చెల్లెలు లేకపోవడం వల్ల వీటిలే అక్కలైనా చెల్లెలైనా కూతుర్లైనా ఎవరైనా అని చెప్పి సో ఈ విధంగా అయితే రాఖీ పండుగ చేసుకుంటాం మేము. రాఖీ పౌర్ణమి రోజు మాకు రాఖీ కట్టుకోవడానికి చాలా టైం అయిపోయింది. మా అన్న కళ్ళల్లో నిద్ర అయితే
చాలా కనిపిస్తుంది. ఆయనకు అసలు ఓపిక లేదు. అయినా కానీ అట్లే కూర్చొని రాఖీ కట్టించుకుంటున్నాడు ఓపికగా. మా అక్క వాళ్ళు రాఖీ కట్టిన తర్వాత మొలదారాలు ఉంటాయి చూడండి, అదే నడుముకు కట్టుకునేటివి, అవి కూడా మెడల పైన వేస్తారు. మా చిట్టి రాజకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం అండి. ఎన్ని స్వీట్లు పెట్టినా తినేస్తుంది. అసలు ఏ స్వీటును కూడా వద్దని చెప్పదు. స్వీట్లు అయితే చాలా అంటే చాలా ఇష్టం ఆమెకి. మా పెద్దక్కకు కూడా స్వీట్లు అంటే చాలా ఇష్టం అండి. ఆమె తినే దాంట్లో నుంచి మళ్ళీ పాప కొంచెం తినిపిస్తుంది. ఆ చిన్న పెదాలతో ఆ చిన్న మూతితో చూడండి ఎలా తింటుంది ఆమె. మా అన్న ఎక్కువసేపు కూర్చున్నాడని కాలు పట్టేసింది. అంటే తిమ్మిరెక్కుతుంది అంటారు కదా, కాలు అలా మొద్దు పారిపోయింది. సో లేవడానికి రాక ఇబ్బంది పడుతున్నాడు మొద్దు పారిపోయిన కాలుతోని. అక్క వాళ్ళు రాఖీ కట్టిన తర్వాత అక్కల కాళ్ళకు నమస్కారం చేసుకుని ఆశీర్వాదనం తీసుకుంటాము. సో వాళ్ళు నెత్తిపైన అక్షంతలేసి చల్లగా ఉండండి అని చెప్పి దీవిస్తారు. అక్క వాళ్ళ తర్వాత మా ఇంటి ఆడపిల్లలు వచ్చేసి మా చిట్టి రాజా, పెద్ద రాజా, ఇంకా మా భవిష్య, ఇంకా వీళ్ళ కాళ్ళకు నమస్కారం చేసుకొని ఆశీర్వాదనం అయితే తీసుకున్నాము. ఆడపిల్లల కాళ్ళు మొక్కితే మంచిదంటారు వాళ్ళ దీవెనలు. మా ఇంటి ఆడపడుచుల ఆశీర్వాదనం తర్వాత ఇంకా మా నాన్న కాళ్ళకు నమస్కారం చేసుకుని ఆశీర్వాదనం తీసుకున్నాము. పెద్ద మనుషుల ఆశీర్వాదనం చాలా మంచిది. మా ఇంట్లో అతిపెద్ద స్పెషల్ పర్సన్ వచ్చేసి మా చిట్టి రాజా. మా చిట్టి రాజా చేత ఆశీర్వాదనం తీసుకున్నామంటే అది దేవుని చేత తీసుకున్నట్టే. మా అన్న కొడుకు మా కన్నయ్య గారికి వచ్చేసి ఒక స్పెషల్ రాఖీ అండి. మా చిట్టి రాజా వాళ్ళ అన్నకు ఫస్ట్ టైం కట్టబోయే రాఖీ వచ్చేసి స్పెషల్ రాఖీ, ఎండి రాఖీ తీసుకున్నామండి. మా కన్నయ్య గారు మా చిట్టి రాజా కట్టే రాఖీ కోసం వెయిటింగ్. ముందుగా మా భవిష్యత్తు కన్నయ్యకి అయితే రాఖీ కట్టించాము. మా అన్న వాళ్ళ పెద్ద పాప కన్నయ్యకు సొంత అక్క.
చిట్టి రాజా ఫస్ట్ టైం కడుతున్న ఫస్ట్ రాఖీ అండి ఇది వాళ్ళ అన్నకి. మా చిట్టి రాజా కళ్ళల్లో ఆనందం చూడండి ఎలా వెలిగిపోతుంది. ఏం చేపిస్తున్నారు నాతో ఇంతకు అనుకుంటుంది. చూడండి మా కన్నయ్య గారికి బ్రాస్లెట్ లాంటి రాఖీ తీసుకున్నాము. ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి మా కన్నయ్య గారు ఒక అక్క ముగ్గురు చెల్లెలతో రాఖీ కట్టించుకొని మహారాజులాగా ఫీల్ అవుతున్నాడు. మా కన్నయ్య గారి రాఖీలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మా కన్నయ్య గారి ముఖంలో ఆనందం చూడండి ఎలా వెలిగిపోతుంది. ఇప్పుడు మా కన్నయ్య గారి టర్న్ వచ్చేసిందండి అక్క చెల్లెల ఆశీర్వాదం తీసుకునేది. చూడండి వాడు ఎంత ఫన్నీగా మొక్కుతున్నాడు. ఇప్పుడు మా చిన్నక్క వాళ్ళ కూతురు గౌతమి ఇంకా మా పెద్దక్క వాళ్ళ కొడుకు చరణ్. అయితే మా గౌతమ్ వచ్చేసి మా చరణ్కి రాఖీ కడుతుందండి. వీళ్ళిద్దరు తిట్టుకొని కొట్టుకొని రోజంటూ ఉండదు, కానీ రాఖీ పండుగ రోజు మాత్రం బాగా కలిసిపోతారు ఇద్దరు సంతోషంగా. ఫైనల్గా మా చరణ్ గారు వాళ్ళ చెల్లి కాళ్ళకు నమస్కారం చేసుకుని ఆశీర్వాదం అయితే తీసుకున్నాడండి. మా అక్కలు రాఖీ కట్టిన దానికి కృతజ్ఞతగా మేమైతే రిటర్న్ గిఫ్ట్ కింద చీరలు అయితే పెట్టామండి. ప్రతిసారి అనుకుంటాము మా అక్కల కోసం రిటర్న్ గిఫ్ట్ కింద ఏదైనా మంచిది చేయాలని, కానీ ఏం చేయలేకపోతున్నాము. ప్రతిసారి అయితే శారీ పెడుతున్నాము. ఈ విషయంలో మా అక్కల మనసు చాలా గొప్పది అనుకోవాలి. మేము ఏది పెట్టినా కానీ యాక్సెప్ట్ చేస్తున్నారు. చెప్పండి ఫ్రెండ్స్, మా రాఖీ పౌర్ణమి వ్లాగ్ ఎలా అనిపించిందో. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి, ఇంకా ఎవరికైనా చూపించాలనుకుంటే షేర్ చేయండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్, నమస్తే.